బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాల కోసం ఎయిర్పోర్ట్లో వేచి చూస్తున్నారు ప్రయాణికులు. ముంబై నుంచి కలకత్తా, నాగపూర్, భోపాల్ వెళ్లేటువంటి విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన 2 విమానాలను రద్దు చేసింది. ఇక తిరుచిలో 5 అరైవల్స్, 6 డిపార్చర్స్ కి సంబంధించినటువంటి విమానాలు కూడా నిలిపివేశారు. ఇక త్రివేంద్రం, హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ల నుంచి కూడా కొన్ని విమానాలను రద్దు చేశారు. ఇక బెంగళూరులో 76, అదేవిధంగా 150 విమానాల వరకు రద్దు చేయడం జరిగింది. హైదరాబాద్లో దాదాపు 100కు పైగా విమానాలను నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఇండిగో సంక్షోభం మాత్రం ఒక దేశం మొత్తాన్ని కూడా ప్రయాణికుల్ని కుదిపివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజా అప్డేట్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? యాసిరాజ్, ఇండిగో విమానాల రద్దు సంక్షోభం పూర్తిగా తొలగిపోలేదని చెప్పాలి. మరికొద్ది రోజుల పాటు కూడా ఇదే విషయం పైన అలాగే ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిరాజ్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అటు బెంగళూరులో సంబంధించి 76 అరైవల్స్ అలాగే 74 డిపార్చర్లు కలిపి మొత్తం 150 విమానాలు నిలిచిపోయినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇంకా హైదరాబాద్ లో అయితే ఏకంగా 100కు పైగా విమానాలు కూడా ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటు రైల్వే శాఖ కూడా ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాణికులకి ప్రత్యామ్నాయ సేవలు అందించే విషయంలో విఫలమయ్యారని చెప్పాలి. ఈ విషయంలో అటు ప్రయాణ ఏర్పాట్లు కావచ్చు, అలాగే టికెట్ బుకింగ్స్ లో కూడా సాయం చేస్తున్నప్పటికీ కూడా వేలాది మంది, అంటే అక్కడ ఆల్రెడీ ఆగిపోయి ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ సేవలు అందించే విషయంలో అయితే జాప్యం ఇంకా కనిపిస్తుందనే చెప్పాలి. సిరాజ్, అయితే నేడు దాదాపుగా 1500 విమాన సర్వీసులను అయితే నడపనున్నట్లు అటు ఇండిగో కూడా అంచనా వేస్తుంది. ఎందుకంటే ఇండిగో మదర్ కంపెనీ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ రంగంలోకి దిగి ఈ సంక్షోభ నివారణకు కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు డీజీసీఏ కూడా విమానాల సంక్షోభ వ్యవహారాన్ని ఇప్పటికే చాలా సీరియస్ గా కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అటు సీఈఓలు కూడా నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థలకు సంబంధించిన ఎవరైతే సీఈఓ ఉన్నారో పీటర్ ఎల్బన్స్ కూడా తన విధి నిర్వహణలో విఫలమైనట్లుగా పేర్కొంది. కాబట్టి ఆ సంస్థ ప్లానింగ్ లో కూడా వైఫల్యం చెందినట్లుగా కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటు రవాణా కావచ్చు, అలాగే అటు పర్యాటక రంగంపై పనిచేస్తున్న పార్లమెంటరీ కమిటీ కూడా ఇండిగో సహా ఇతర ఎయిర్లైన్స్ ఏవైతే ఇప్పటి వరకు కూడా టికెట్ రేట్లు పెంచుతూ వచ్చిందో ఇదే అనువుగా తీసుకుని వారందరిపైన కూడా సమన్లు జారీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర సంస్థలు ఒక్కసారిగా ధరలు పెంచి ప్రయాణికులపై భారం మోపడంపై కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సిరాజ్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విమానాల రద్దు అలాగే ఈ సంక్షోభం పూర్తిగా తొలగిపోలేదనే చెప్పాలి. ముఖ్యంగా ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. మరి ఇప్పటికైనా, అంటే ఆల్రెడీ గమ్యస్థానాలకి చేరుకోవాల్సిన ప్రయాణికులు అరైవల్స్ దగ్గరే అక్కడ ఆగిపోవడం, అలాగే ప్రత్యామ్నాయంగా విమాన సర్వీసులని ఏర్పాటు లేకపోవడం, అలాగే టికెట్ రీఫండింగ్ కూడా జరగడంలో ఆలస్యం కావడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎమర్జెన్సీ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పాలి. కాబట్టి ప్రయాణికులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ఇటు ఈ రోజు ఇండిగో సంస్థ ఎలాంటి సర్వీసుల్ని పొడిగిస్తుంది, అలాగే కొత్త విమాన సర్వీసుల్ని ఏవైతే ప్రవేశపెట్టబోతుందో అవి ఈ రోజు స్టార్ట్ చేస్తుందా లేదా అనే అంశం పైన కూడా కాస్త డౌట్ వ్యక్తం అవుతుంది. సిరాజ్. రైట్ రాణి, థ్యాంక్ యూ.